వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. 2021 నందు జగన్ ముఖ్యమంత్రిగా హంద్రీవీణ లైనింగ్ కు టెండర్లు పిలిపిస్తూ జీవో ఇచ్చినప్పుడు వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019 నాటికే చంద్రబాబు ఏర్పాటు చేసిన 3850 క్యూసెక్యూల సామర్థ్య పంపులను కూడా ఉపయోగించి నీరు తీసుకురాలేని వైసీపీకి హంద్రీవీణపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? రాయలసీమ నీటి ప్రాజెక్టులు పూర్తి అయి ప్రజలు బాగుపడడం పులివెందుల ఫ్యాక్షనిస్టులకు ఇష్టం ఉండదు. ప్రజలు అభివృద్ధి అయితే వారి దోపిడీని ప్రశ్నిస్తారని వారికి తెలుసునని శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఏదైతే ప్రస్తుతం మరి 2000 నుంచి 2200 క్యూసెక్కులు మాత్రమే సామర్థ్యం ఉంటే దీనిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని 3850 క్యూసెక్కులకి పెంచేటువంటి విధంగా మరి ఈరోజు పనులు మొదలుపెట్టి రేపు 2025 జూన్ కల్లా ఈ రెట్టింపు జలాలు HNSS లో ప్రవహించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇవ్వడం, ఆ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ 216 నుంచి 400 కిలోమీటర్స్ వరకు కూడా ప్రస్తుతం కేవలం 1200 క్యూసెక్కులు మాత్రమే ఉన్నటువంటి స్థితిలో దీన్ని 2200 క్యూసెక్కులకు పెంచేటువంటి విధంగా, అంటే ఇప్పుడున్నటువంటి వాటర్ ని డబల్ చేసేటువంటి విధంగా కూడా టెండర్స్ పిలిచి ఈ వర్క్ కూడా 2025 జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క వాటర్ ని ఆ రాయలసీమ పర్టికులర్ గా HNSS ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో 3240 కోట్ల అధ్యక్ష బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనేవాకి 3240 కోట్లు కేటాయించి ఈ పనుల్ని త్వరితగతంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో భూగర్భ జలాల గురించి చెప్పడం జరిగిందో మరి చాలా క్లియర్ గా, అంటే ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్ గా 0 కిలోమీటర్ దగ్గర నుంచి ఏదైతే మనం 216 దాకా ఏదైతే ఇప్పుడు జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం 2200 ఉన్నాయి. దీన్ని 3850కి ఇప్పుడు మనం పెంచబోతూ ఉన్నాం. అంటే ఏదైతే 1650 క్యూసెక్కులు అదనంగా ఇప్పుడు పెరగబోతూ ఉంది ఈ సంవత్సరంలో. దీన్ని తర్వాత మళ్ళీ 6300కి పెంచడం ద్వారా 4000 క్యూసెక్కులు పెరగబోతూ ఉన్నాయి. ఏదైతే 216 కిలోమీటర్స్ వరకు. అదేవిధంగా 216 నుంచి 400 వరకు చూస్తే ఇప్పుడు 1200 ఉంటే ఈ సంవత్సరం 2200 పెంచబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇది పెరుగుతున్నటువంటి పరిస్థితి మాల్యాల్లో పెంచినప్పుడు. అంటే ఈ పెరిగినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాయలసీమకు ఉపయోగపడేటువంటి విధంగానే, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇది ఎక్కడో కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి ఏదైతే లైనింగ్ చేస్తున్నారని వీళ్ళు ఒక అపోహలు, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి. చాలా క్లియర్ గా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళేది దీంట్లో 160 క్యూసెక్కుల నీరు అధ్యక్ష. అంటే ఏదైతే ఈ సంవత్సరం మనం 3850 క్యూసెక్కులకి ఏదైతే పెంచుతున్నామో అందులో వెళ్ళేది 160 తీసేస్తే ఇంకా దగ్గర మరి 3700 క్యూసెక్కులు అక్కడే ఏదైతే కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు ఉండేటువంటి పరిస్థితి అని చాలా క్లియర్ గా నెంబర్ 1 క్లియర్ చేస్తున్నాను అధ్యక్ష. రెండవది ఏదైతే భూగర్భ జలాల గురించి ఏదైతే మాట్లాడారు, అంటే ఇప్పుడు ఏదైతే ఈ HNSS కు సంబంధించి ఇప్పుడు 2000 క్యూసెక్కులు 2200 ఉన్న దాన్ని మనం 3850 పెంచడం ద్వారా ఏదైతే ప్రత్తికొండ ఈవేళ 37 చెరువులు ఉన్నాయి అధ్యక్ష ప్రత్తికొండ నియోజకవర్గంలో. అదేవిధంగా డోన్ నియోజకవర్గం ఉంది అధ్యక్ష, 35 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఇంకా నందికొట్కూరు, కొడుమూరు, పాణ్యం, ఆలూరు, ఎమ్మెనుగూరు ఏవైతే ఉన్నాయో ఈ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో అన్నిటికి కూడా ఈ పెరిగినటువంటి నీరు ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ నియోజకవర్గాలకి నీరు పోతుంది. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా ఈ రోజు నీరు నింపేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష
ఏదైతే ఇప్పుడు 216 కిలోమీటర్ దగ్గర జీడిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ పెంచినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ నీరు ఆ జీడిపల్లి రిజర్వాయర్ కి చేరుకోవడం ద్వారా ఆ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అధ్యక్ష? మళ్ళీ ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో ఆ గౌరవ సభ్యులు ఏదైతే పేరూరు బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష, ఇప్పుడు అదే ప్రస్తుతానికి పెద్దగా అక్కడ ఏమి నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ ను మనం పెంచడం ద్వారా ఆ పేరూరు బ్రాంచ్ కెనాల్ అంటే ఎక్స్పెషల్లీ ఉరవకొండ నియోజకవర్గానికి నీరు వెళ్తుంది అధ్యక్ష, అక్కడ చెరువులకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీ అధ్యక్ష ఒక కళ అధ్యక్ష ఇది ఏదైతే భైరవ అనే తెప్ప అంటే కళ్యాణదుర్గం రాయదుర్గం కాన్స్టిట్యున్సీలకి నీరు వెళ్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే అప్పర్ పెనార్ అధ్యక్ష అంటే ఏదైతే రాప్తాడు నియోజకవర్గం అధ్యక్ష అంటే ఈ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఏదైతే ఇక ఉరవకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం రాప్తాడు ఈ కాన్స్టిట్యున్సీలకి మరి డైరెక్ట్ గా చెరువులకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ పెంచినటువంటి విధానం ద్వారా ఉంది అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 216 కిలోమీటర్ నుంచి 400 కిలోమీటర్ వరకు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కెనాల్ దగ్గర కూడా రాప్తాడులో 43 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ధర్మవరంలో 17 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. పుట్టపర్తిలో 11 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 11 చెరువులే కాదు ఇంకా 195 అభివృద్ధి చేయాలని చెప్పేసి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా దాని మీద అన్ని కూడా ఎస్టిమేషన్ ఉన్నాయి అధ్యక్ష. ఈ రాప్తాడు ధర్మవరం పుట్టపర్తి కాకుండా హిందూపురం పెనుగొండ మడకసేర ఇవన్నిటికి కూడా హెచ్ఎన్ఎస్ నుంచే నీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేనేం చెప్తున్నానంటే ఏదైతే ఇప్పుడు 2200 క్యూసిక్కులు మాత్రమే ఉన్నటువంటి నీటిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3850కి ఈ సంవత్సరం పెంచి రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6300కి పెంచి మళ్ళీ భవిష్యత్తులో దీన్ని 8000కో 10,000కో రేపు బనకచెర్ల మరి ఏదైతే గోదావరి వరద నీరుని సైతం అక్కడ పోతిరెడ్డిపాడికి తీసుకువచ్చే బనకచెర్లకు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అంచెలంచెలుగా పెరుగుతుందో అది అంతా కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మరి ఏదైతే చెరువులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నేను ఏదైతే నియోజకవర్గాలు చెప్పానో నియోజకవర్గాల చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ కెనాల్లో ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు వైండింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఎక్కడైతే వైండింగ్ ఫస్ట్ ఫేజ్ లో అంటే ఏదైతే లైనింగ్ జరుగుతూ ఉందో ఏదైతే సెకండ్ ఫేజ్ లో అక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే చెరువులు చెప్పామో అక్కడ చాలా క్లియర్ గా ప్రతి చెరువుకి కూడా ఓటీలు అంటే ఏదైతే ఆఫ్ టెక్లు అనేది మనం అరేంజ్ చేస్తా ఉన్నాం. అంటే ఆ ఆఫ్ టెక్ల ద్వారా ఏదైతే ఆ యొక్క మెయిన్ కెనాల్ నుంచి వాగులోకి నీరు వెళ్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ రాయలసీమకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. ఏదైతే ఇది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే అపోహ ఏదైతే చెప్పారో దాన్ని మనం కూడా క్లారిఫై అడిగింది క్లియర్ గా మీరు అదే చెప్తున్నారు సార్. అంటే భూగర్భ జలాలకి ఇబ్బంది వస్తుందని అడుగుతూ ఉన్నారు. అదే నేను చెప్పేది. ఏదైతే మేము ఓటీలు పెడతా ఉన్నా ఓటీలు పెట్టడం ద్వారా ఏమవుతుంది మెయిన్ కెనాల్ నుంచి వాగులోకి నీరు వెళ్తుంది. అదేవిధంగా మెయిన్ కెనాల్ నుంచి సప్లై ఛానల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఏదైతే వాగులోకి వెళ్ళేటువంటి నీరు భూమిలోకి వెళ్తూ ఉంది. అదేవిధంగా సప్లై ఛానల్లోకి వెళ్ళి నీరు కూడా భూమిలోకి పోతూ ఉంది. ఈ వాగు సప్లై ఛానల్ నుంచి నియోజకవర్గంలో చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ చెరువుల నుంచి కూడా భూగర్భంలోకి నీరు పోతుంది. మెయిన్ కెనాల్లో నీరు ఉంటే కేవలం 1/2 కిలోమీటర్ వరకే దాని పరిధి ఉంటుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఏదైతే మీ నియోజకవర్గంలో మీ వాగుల్లో సప్లై ఛానల్స్ లో చెరువుల్లో నీరుంటే ఆటోమేటిక్గా 30, 40, 50 కిలోమీటర్లంతా కూడా ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదంతా కూడా భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అందుకే ఖచ్చితంగా ఆ వాగులు కానీ సప్లై ఛానల్స్ కానీ ఎక్కడ కూడా మరి లైనింగ్ అనేది లేదు. క్లియర్ గా వాటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం కూడా ఏంటంటే కెనాల్లో నీరుంటే కెనాల్ క్లోజ్ అవుతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది అధ్యక్ష కెనాల్లో. కానీ మేము చెరువులకి నీరు పెట్టడం ద్వారా కెనాల్ క్లోజ్ అయినా సరే ఇంకొక 1-2 నెలలు కూడా చెరువుల్లో నీరు ఉంటుంది. దానివల్ల ఇంకా భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అధ్యక్ష మరి ఈవేళ చాలా ప్రశ్నించారు గౌరవ సభ్యులు ఏదైతే శివరామరెడ్డి గారు. నేను కూడా ఆయన్ని సూటిగా అడుగుతూ ఉన్నా. ఏదైతే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వెనక్కి కాదు వాస్తవాలు అంటే ఏదో అవకాశం వచ్చింది కదా అని అలాగా సార్ చైర్మన్ గారు అవకాశం వచ్చింది కదా నేను అబద్ధం చెప్తే ఎట్లా సార్? నేనేమడుగుతున్నానంటే
ఈవేళ లైనింగ్ మరి వద్దని మీరు చెప్తున్నటువంటి మీరు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2021లో జీవో 29 ద్వారా లైనింగ్ పనులకి ఆయన టెండర్స్ పిలిచినప్పుడు ఎందుకు మీరు నోరు మెదపలేదు, ఈ వైసీపీ మేధావులు ఎందుకు ప్రశ్నించలేదు అనేది నాకు నెంబర్ 1 సార్. అంటే నాకు కూడా డౌట్ సార్. రెండవది ఏదైతే ఎస్ఆర్ఎంసి మెయిన్ కెనాల్ కానీ బనకచెర్ల గోరకల్లు కానీ గోరకల్లు నుంచి అవుకు కానీ అవుకు నుంచి గండికోట కానీ అంటే జిఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు గత 5 సంవత్సరాల్లో జరిగినప్పుడు మరి వీటి వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుంది అని ఎందుకు ఈ వైసీపీ మేధావులు ప్రశ్నించలేదో ఈ రోజు సమాధానం చెప్పాలి అధ్యక్ష. దీనికంటే మరీ ముఖ్యమైనటువంటిది వీళ్ళ పెద్ద మంత్రి ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష ఈ రాయలసీమలో. ఆయన ఏదైతే జగన్ పాలనలో గండికోట నుంచి చిత్తూరు జిల్లాకి పైపుల ద్వారా నీరు తీసుకెళ్లాడు అధ్యక్ష. పైపుల ద్వారా నీరు తీసుకెళ్లే ప్రక్రియ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ లైనింగే వద్దన్న వాళ్ళు కనీసం లైనింగ్ పెడితే మేము ఓటీలు పెడుతున్నాం, చెరువులకు నీరు పంపిస్తున్నాం. కానీ పైప్ లైన్ అంటే ఏంటి? టోటల్ క్లోజ్డ్. అంటే దగ్గర 400 కిలోమీటర్లు మీరు గండికోట నుంచి చిత్తూరుకి నీళ్లు తీసుకెళ్లేటువంటిది పైప్ లైన్ ద్వారా మీరు ఆ రోజు పనులు ప్రారంభిస్తే అప్పుడు మరి భూగర్భ జలాలకు ఇబ్బంది వస్తుందని ఎందుకు ఈ వైసీపీ మేధావులు మాట్లాడలేదని అడుగుతూ ఉన్నా. అంటే వీళ్ళ అధికారులు ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షాలు ఉంటే ఒక రకంగా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అందుకే నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు కాదు అధ్యక్ష, ఈ రోజు కాదు, ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జిఎన్ఎస్ఎస్ కానీ తెలుగు గంగకు కానీ అధ్యక్ష, తెలుగు గంగకు కానీ జిఎన్ఎస్ఎస్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఆద్యుడు శ్రీరామకృష్ణ ఇలాంటి ప్రముఖ ఇంజనీర్ అధ్యక్ష, ఆయన ప్రాజెక్టులు రిపోర్ట్ లోనే లైన్ ఎస్టిమేషన్ ఉంది అధ్యక్ష. అందుకే మీరు ఈవేళ చరిత్రలో కూడా చూస్తే చాలా క్లియర్ గా తెలుగు గంగ లైనింగ్, కేసీ కెనాల్ లైనింగ్, జిఎన్ఎస్ఎస్ లైనింగ్, ఎస్ఆర్బిఎస్ లైనింగ్, హెచ్ఎల్సి లైనింగ్, నాగార్జున సాగర్, పోలవరం రైట్ లెఫ్ట్ అన్ని లైనింగ్ మీద ఉన్నటువంటి అధ్యక్ష. లైనింగ్ చేయకపోతే మెయిన్ కెనాల్ వరకు మాత్రమే 1/2 కిలోమీటర్ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే మనం చెరువులకి, నియోజకవర్గాలకి, వాగులకి అన్నిటికి నీళ్ళు ఇస్తే మొత్తం నియోజకవర్గాలు టోటల్ గా రాయలసీమ సస్యశ్యామలయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ యొక్క రాయలసీమలో సాగునీరు రాకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి చెందితే వీళ్ళు అవినీతిని ప్రశ్నిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద కూడా సార్, ఆ రోజు తెలుగు గంగ మీద ఎన్టీ రామారావు గారి మీద కూడా హక్కు జలాల వరద జలాల అని చెప్పి వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే మేము చాలా క్లియర్ గా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి వీళ్ళు ప్రశ్నించవలసి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలి. ఎందుకంటే అంద్రీ నివాక సంబంధించి బాల్యాల దగ్గర నుంచి 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి పని ఎందుకు చేయలేదు? 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష హెచ్ఎన్ఎస్ఎస్ కి. మంత్రి గారు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష, క్లోజ్ చేస్తున్నా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 3,850 క్యూసిక్ల మోటార్లు ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష 2019కి ముందే. ఉన్న మోటార్లు కూడా ఉపయోగించుకోకుండా ఎందుకు వీళ్ళు పనులు చేయలేదు, ఉన్న మోటార్లు కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు అనేది అడుగుతున్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా అన్యాయం చేసి వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే కూర్చోండి ఇప్పుడు గౌరవ సభ్యులకి స్ట్రైట్ గా నేను అడిగాను అధ్యక్ష, దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేనేమడుగుతున్నానంటే ఏదైతే వాళ్ళకి వినేటువంటి ఓపిక లేక నేను చాలా క్లియర్ గా అడిగా. 7/6/2021 అధ్యక్ష, 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష, లైనింగ్ నిమిత్తం ఎందుకు ఈ జీవో ఇచ్చారు మీ ప్రభుత్వంలో? అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారని అడిగా. దీనికి సమాధానం లేదు అధ్యక్ష ఈ జీవోకి. నేను అడిగేది ఏంటంటే రెండోది 3,850 క్యూసిక్ల మోటార్లు ఉంటే ఎందుకు 5 సంవత్సరాల్లో ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు, ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడిగా అధ్యక్ష. దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఏదో వాస్తవాలు ఖర్చు పెట్టుకోమంటున్నా, సమాధానం చెప్తూ ఉన్నాం అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా ఏదైతే ముచ్చుమర్రికి సంబంధించి చేశాడు కదా అధ్యక్ష, ముచ్చుమర్రికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019కి పనులు చేస్తే ఇప్పుడు
ఇప్పటివరకు పనిచేయలేదు అధ్యక్ష. క్లోజ్ చేయండి. ఏంటి అధ్యక్ష? క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తాం. వీళ్ళు ఎంత అంటే కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు అధ్యక్ష. కుప్పకు సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, ఇదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చిలక పలుకులు చెప్తూ ఉన్నారు. 10,000 క్యూసెక్లకి పెంచాలి అని చెప్తూ ఉన్నారు గౌరవ సభ్యులు. నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే. 2019, 2024లో అధికారులు ఉన్నది మీరే. మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవిలో ఉన్నారు. మరి ఆ రోజు 2019, 24 5 సంవత్సరాల్లో 2200 క్యూసిక్కులు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసిక్కు కూడా ఎందుకు మీరు పెంచలేదు? ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు? 5 సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గాని ఒక తట్ట మట్టి గాని ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు. మూడవది, ఏదైతే ఆల్రెడీ 3850 క్యూసెక్కులు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఎందుకు ఉపయోగించలేదు? అంటే అలా కాదు సార్, అలా కాదండి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేయకుండా 5 సంవత్సరాల రూపాయి పనిచేయకుండా ఈ రోజు 10,000 క్యూసెక్కులు పెంచమంటారు. మాకు చిత్తశుద్ధి ఉందండి. వాళ్ళు అడిగారు చైర్మన్ గారు, చెప్పండి. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు అందరి నీళ్ళ మీద చిత్తశుద్ధి ఉంది. అందుకే మేము ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా 3,240 కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము. ఏదో 2025 జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు, అదేవిధంగా అనంతపురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. డిఎస్సి పరీక్షల అభ్యర్థుల కోసం మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత శిక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పలువురు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తెలిపారు. స్థానిక బీవీఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 48వ రోజు శిక్షణా తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. శిక్షణతో పాటు ఆహార సదుపాయం, ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించి తమను ప్రోత్సహిస్తున్నందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పిల్లి యొక్క పంజా చెందింది. నిర్మాణం ఆవిర్భావం పాలకొల్లు శాంతినగర్ అండి మాది. మన నిమ్మల రామానాయుడు గారు నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి కోచింగ్లో స్టూడెంట్గా ఉంటూ ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. క్లాసెస్ అయితే చక్కగా జరుగుతున్నాయండి. 6th నుంచి 10th వరకు అయితే సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ ఉంది, కానీ ఇంటర్మీడియట్ చాలా సంవత్సరాలు అవుతుంది అసలు చదవడం మర్చిపోయి కూడా. మెయిన్లీ జువాలజీ, బోటనీ చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మంచి ఫ్యాకల్టీ వచ్చారండి. ఉచితంగా మాకు మెటీరియల్ ఇచ్చారు. ఆయన్ని మేము ఒక గాడ్స్ గిఫ్ట్గా భావిస్తున్నామండి. ఈ ఉచిత డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేసి 45 days నుండి కొనసాగుతుందండి. డైలీ ఫుడ్, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ విషయంలో కానీ చాలా ఖర్చుతో కూడిన విషయం అయినా కానీ చక్కగా సార్ ఏ విషయంలోనూ మాకు తక్కువ చేయకుండా చక్కగా సమృద్ధిగా ఇక్కడ నిర్వహిస్తున్నారండి. థ్యాంక్ యూ నిమ్మల రామానాయుడు సార్. నా పేరు మధులత. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే డిఎస్సి ఉచిత కోచింగ్కి నేను లంకపల్లి నుంచి వస్తున్నాను. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి అండ్ స్టడీ అయితే ఎక్సలెంట్. ఇదే కోచింగ్ అయితే నేను వేరే చోటకి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. నాకైతే ఇది మంచి అవకాశం. నేను దీన్ని చాలా మంచిగా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4 కోట్ల ఎకరాలు భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములు ఉన్నాయి. 1,06,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. కొత్తగా 43.598 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాం. మరో 48.612 లక్షల ఎకరాలకు నీరు అందించేలా పనిచేస్తున్నామని అసెంబ్లీ సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడడం జరిగింది. భౌగోళిక విస్తీర్ణంలో 50% సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉన్నటువంటి 1,99,00,000 ఎకరాలకి ప్రస్తుతం 1,06,00,000 ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష.
ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే 43 లక్షలకి కొత్త ఆయకట్టుని మనం ఇవ్వబోతూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా ఏదైతే మిగిలిన సాగు విస్తీర్ణం ఇంకొక 48,612 ఎకరాలు ఉంది అధ్యక్ష. దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా ఇంకా రోడ్స్, అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతూ ఉందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్ల నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ఈ ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష. ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుచేతే ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే రేపు కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది 25వ తారీఖు 26వ తారీఖున కలెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి 26 జిల్లాల్లోనూ కూడా మరి ఏదైతే ఇక ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ శిస్తు వసూలు చేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది. అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ చేసేది ఎంఆర్ఓస్, ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ క్రాప్ నమోదు పంట వివరాలు నమోదు చేస్తారు అధ్యక్ష. అంచేత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాప్ సాగు వివరాలు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నీటి వినియోగం మీద ఏదైతే లస్కర్లు కానీ ఏఈలు కానీ ఎవరైతే అజమాయిషీ చేస్తుంటారో ఈ 3 డిపార్ట్మెంట్లు ఇటు రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్ 3 డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసి ఈ రాబోయేటువంటి ఒక నెల రోజులు 2 నెలల్లోనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలన్నీ కూడా మరి తీసుకుని అవి ఆయకట్టు నుంచి తొలగించేటువంటి ప్రక్రియను శ్రీకారం చుడతామని రేపు కలెక్టర్ల మీటింగ్లో కూడా ఇది వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు పుల్లారావు గారు కూడా అడగడం జరిగింది, ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో మరి అది కూడా ఈ హరిశ్చంద్రపురం వద్ద చేపట్టినటువంటి గోదావరి పెన్నా లింకు ఫేజ్ 3ని కలుపుతూ ఏదైతే పరిశీలన జరుగుతుంది అధ్యక్ష. ఈ డిపిఆర్ రెడీ అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో పరిశీలన అనంతరం మరి దానిలో సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ఆ యొక్క బనకచెర్లలో కూడా ఇంక్లూడ్ చేయడానికి అవకాశాలను కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించి డీసిల్టింగ్ కానీ అదేవిధంగా వీడ్ రిమూవల్ కానీ లేనిటువంటి పరిస్థితి ఏదైతే దృష్టిలో పెట్టారో ఖచ్చితంగా మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వాస్తవంగా నీటి తీరువ పన్నులు మనం కట్టించుకుని దాని ద్వారా O&M ఎవ్రీ ఇయర్ మనం చేస్తూ ఉంటాం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఈ O&M సంబంధించి ₹1 నిధులు లేనిటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఈ మార్చి నెలలో ఎస్టిమేషన్ వేసి ఏప్రిల్లో టెండర్లు పిలిచి మే నెలలో పనులు చేయాలి, కానీ ₹1 O&Mలో లేనిటువంటి స్థితిలో ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులో రిజర్వాయర్లు కట్టుకుని దాన్ని సంవత్సరం మెయింటెనెన్స్ చేయకపోతే అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ O&M పనులు కూడా చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి హుండీ లెక్కింపుకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధిని వెంకటేశ్వరరావు దేవాదాయ ధర్మాదాయ శాఖ స్పెషల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షకులు భీమవరం, విఆర్ఓ సుబ్బారావు, పోలీస్ శాఖ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
కూర్చున్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువలు ఆధునీకరణ పనుల కోసం 2018లో నాడు టీడీపీ ప్రభుత్వం 195 కోట్లు కేటాయిస్తే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో గత 6 ఏళ్లలో కనీసం 22% పనులు మాత్రమే జరిగాయని అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడడం జరిగింది. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు స్టేజ్ 1 శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామం వద్ద వంశధార నది మీద 476 మీటర్ల బ్యారేజ్ని నిర్మించడం జరిగింది అధ్యక్ష. ఏదైతే దీనికి సంబంధించినటువంటి గౌరవ సభ్యులు చెప్పినట్లుగా లెఫ్ట్ కెనాల్ అండ్ రైట్ కెనాల్, అందులో లెఫ్ట్ కెనాల్ మనం చూసినట్లయితే ఇది 104.2 కిలోమీటర్స్, అదేవిధంగా 68 డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఉన్నాయి లెఫ్ట్ కెనాల్, ఇది 12 మండలాలు 398 గ్రామాలు, దగ్గర దగ్గర 1,48,235 ఎకరాల ఆయకట్టుకి ఈ లెఫ్ట్ కెనాలు నీరిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క ఏదైతే ఇది 1970లో ప్రారంభమై 1977లో పూర్తయినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నర్సన్నపేట 63,300, టెక్కలి 62,706, పాతపట్నం 2,066, పలాస 20,158, మొత్తం టోటల్గా 1,48,235 ఎకరాలకు ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా మరి సాగునీరు అందిస్తున్న అధ్యక్ష. అదేవిధంగా రైట్ కెనాల్ అయితే ఆముదాల వలస దగ్గర దగ్గర 62,000 ఎకరాలకి ఆయకట్టు ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క రైట్ కెనాల్ అయితే రీసెంట్గానే అది వర్క్స్ చేసి ఉండడం వల్ల
దానికి ఇబ్బందుల కంటే కూడా ఈ లెఫ్ట్ కెనాల్ దగ్గర ఇది 48 years ఈ లెఫ్ట్ కెనాల్ వర్కులు జరిగి ఉండడం వల్ల ఏదైతే ఈ లెఫ్ట్ కెనాల్ యొక్క సామర్థ్యం అంటే వాస్తవంగా ఇది 2481 క్యూసిక్లు సామర్థ్యం ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ ప్రజెంట్ చూస్తే 1900 క్యూసిక్లకే పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా చివరి ఆయకట్టు కూడా సాగునీరు దగ్గర 20,000 ఎకరాల ఆయకట్టుకు అందనటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దీనికి తోడుగా ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఒక 24 లిఫ్ట్లని ఏదైతే ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ మీద మరి తీసుకోవడం ద్వారా మళ్ళీ ఇంకొక 29,000 ఎకరాలకి అదనంగా అంటే 1,48,000 ఎకరాలకి అదనంగా మళ్ళీ ఇంకొక మరి టెక్కలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకోవడంతో ఇంకొక 360 క్యూసిక్లు వాటర్ కూడా మళ్ళీ అదనంగా అవసరం అవుతుంది అధ్యక్ష. అంచేత ఇప్పుడు 2,481 క్యూసిక్లు ఉండేటువంటి వాటరే ఇప్పుడు 1,800-1,900 ఉంది. దీనికి తోడు ఈ లిఫ్ట్ల వల్ల ఇంకొక 360 తగ్గిపోవడంతో ఈ ఆయకట్టుకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనికి కారణాలు కూడా మేము రివ్యూ చేస్తే ఏదైతే ఒక 48 years అవ్వడం వల్ల పర్టికులర్గా ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా రాతి కట్టుబడితో ఉండి అవన్నీ కూడా శిథిలావస్థకి చేరుకునేటువంటి పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే షట్టర్స్ కూడా లేనిటువంటి పరిస్థితి కూడా ఈ కెనాల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కెనాల్ కూడా మరి సిల్ట్ లాస్ట్ 5 yearsలో కానీ గతంలో కానీ సరైనటువంటి నిర్వహణ లేకపోవడంతో ఆ పూడికి కూడా పూర్తి స్థాయిలో ఈ కెనాల్ ఉండి నీళ్లు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండట్లేదు అధ్యక్ష. ఈ రెండింటికి మించి ఏదైతే కెనాల్ బండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బండ్స్ కూడా వీక్గా ఉండడం వల్ల వాటర్ మనం ఎక్కువ వదిలినా కూడా అది వాటర్ ట్యాప్ అయ్యి మరి పొర్లిపోయి ఆ యొక్క బండ్లు కూడా మరి వీక్గా ఉండడం వల్ల వాటిని కూడా స్ట్రెంగ్తన్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా ప్రతిపాదనలు ఈ పనుల కోసం ఆ రోజు 2018-2019లో 676 కోట్ల రూపాయలతోటి ఈ వర్క్స్ కోసం ప్రతిపాదన ఆ రోజు మన ప్రభుత్వంలో చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాల్లో మళ్ళీ దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్లన్నీ కూడా అట్లానే నిలబడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే మళ్ళీ గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అభ్యర్థుల మేరకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసుకుని ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఆ మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా గొట్టా బ్యారేజీకి కూడా ఏదైతే మరమ్మతుల నిమిత్తం 12.68 కోట్లని కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి డిజైన్స్ కూడా సిడిఓ వాళ్ళు కూడా అగ్రీ అవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ మళ్ళీ 16 కోట్ల దాకా అవుతుందని చెప్పారు. ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ కూడా చేసి ఆ రిపేర్స్ని కూడా పనులు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం రుస్తుంబాద్లో వేంచేసి ఉన్న శ్రీ గోగులాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా వేలాది మంది భక్తులు నిప్పుల గుండంలో నడిచి తమ మొక్కులను తీర్చుకున్నారు. జాతరలో కనులు మిరుమిట్లు కొలిపే విధంగా బాణాసంచా కాల్చడంతో పాటు జాతర నిర్వాహకులు గరగల నృత్యాలు, డప్పులు వాయిద్యాలతో అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరాములు పాల్గొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాలకొల్లు పట్టణంలో వివిధ వార్డుల్లో డ్రైన్లోని షీల్డ్లను తొలగించి కార్యక్రమం చేపట్టారని తెలుగుదేశం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండే అధిక దోమలు పెరిగి ప్రజారోగ్యం దెబ్బతిందని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతోనూ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన మురుగు డ్రైన్లోని షీల్డ్ తొలగించి మురుగునీరు పారే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, పొట్నూరు శ్రీను, వల్లభ శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు అయిందండి అపార్ట్మెంట్ కట్టండి. మాకు నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడ్డామండి. కాంగ్రెస్ వాళ్ళని జగన్ కూడా అడిగామండి. అడిగితే వేస్తాం అన్నారు కానీ ఏది సమాధానం మాకు ఎదురు రాలేదండి. ఎక్కి దిగుతా ఉన్నామండి మున్సిపల్ ఆఫీస్కి ఏంటి అన్నిటికి అండి. ఇప్పుడు రామారాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాగ్దానం చేశారని మాకు నీళ్ళు ఇస్తామని చెప్పండి. ఆయన ఇచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తామమ్మా మీకు వాటర్ ఇప్పిస్తామని చెప్పి వాగ్దానం ప్రకారంగా చేయించున్నారండి. లైట్లు కూడా లేవంటే వేయించారండి. నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో నారాయణమూర్తి గారు కౌన్సిలర్ అందరూ కలిపి సిల్ట్ తీయించి డ్రైన్లు మురికి డ్రైన్లు అన్ని సాఫీగా పారేలాగా చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ళలో డ్రైన్లో అసలు సిల్ట్ తీయకుండా
డ్రైన్ మొత్తం పూడిపోయేలా ఉండి దాని మురికి పెరిగిపోవటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి వార్డులో ఉన్న వాళ్ళందరికీ వైరల్ ఫీవర్లు రావటం. ఇప్పుడు రామానాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పాలకొల్లు టౌన్లో ఉన్న అన్ని డ్రైన్లోని సిల్ట్ తీసి మురికి సక్రమంగా పారే విధంగా కార్యాచరణ చేపడుతున్నారు. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జాతీయ భద్రత సాగర తీరం పేరిట సిఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ బగాలా నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చేరుకుంది. పట్టణంలోని ఓఎన్జీసీ టెంపుల్ ల్యాండ్ వద్ద సిఐఎస్ఎఫ్ పోలీసుల శాఖ రాజకీయ పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పురవీధుల్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ పై ప్రజలు అవగాహన కల్పిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో సిఐఎస్ఎఫ్ లెఫ్టినెంట్ కమాండర్ ప్రభాకర్ మాట్లాడుతూ సంఘ నిద్రోహ శక్తులు డ్రగ్స్ వంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ పై ప్రజలు అప్రమత్తం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన సైకిల్ యాత్ర ఈ నెలాఖరున కన్యాకుమారిలో ముగుస్తుందన్నారు. జనసేన నాయకులు బొమ్మిడి సునీల్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఇటువంటి యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. స్లో पानी 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 స్లో చేయి పానీ పానీ అలాగే ఉండాలి అలాగే స్లో 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 వెళ్ళినాయి వెళ్ళినాయి కొండ వెళ్ళినాయి స్లో చేయి ఇంకా స్లో ఇంకా స్లో ఇంకా స్లో ఇంకా స్లో వెళ్ళినాయి ఇంకా ఉండాలి ఎంతలో
स्लो 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 स्लो। पंडू पंडू లంచ్ లేదంటే చూస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే ఎండ ఎక్కువ అవుతుంది. कि आपने इतना अच्छा वेलकम किया इस साइड का पोस्टर रैली का। मैं आपको बताना चाहता हूँ कि ये रैली हम लोग क्यों कर रहे हैं। जैसे आप लोग को मालूम है कि भारत में 250 से अधिक बंदरगाह हैं, इसमें से 75 एग्जिम पोर्ट है, जिसमें कि 95% जो व्यापार है भारत का संचालित होता है। ये जितने भी पोर्ट हैं भारत के साथ साथ ऊर्जा के लिए बहुत महत्वपूर्ण है। इनमें हमेशा खतरा बना रहता है हथियारों की तस्करी का, स्मगलिंग का। पिछले 50 वर्ष से सीआईएसएफ पोर्ट के साथ साथ जो तटीय स्थान पर जो हमारे जैसे शिपयार्ड है, परमाणु पावर प्लांट है, उसकी सुरक्षा दे रही है। सीआईएसएफ अपने 56वें स्थापना दिवस पर एक प्रकार की रैली आयोजित कर रही है, जिसमें कि 25-22 सदस्य एक साथ साइकिलिंग करेंगे, जो कि पश्चिम में लखपत गुजरात से ऑलरेडी 7 तारीख को शुरू हो चुकी है और पश्चिम बंगाल से जो है बखाली से शुरू हो चुकी है। जो आप देख रहे हैं ऑलरेडी हम लोग 1400 किलोमीटर कवर कर चुके हैं। इस रैली का उद्घाटन हमारे भारत सरकार के गृह व सहकारिता मंत्री श्री अमित शाह जी द्वारा आरटीसी आरकोणम सीआईएसएफ के ट्रेनिंग सेंटर को 7 तारीख को वर्चुअली किया गया था। इस रैली का जो मुख्य उद्देश्य है, कोस्टल इलाके में जो पीपल रहते हैं उनको भारत की सुरक्षा के प्रति सजग करना, साथ ही साथ जो तस्करी है जैसे कि स्मगलिंग, हथियारों की स्मगलिंग, ड्रग्स की स्मगलिंग, विस्फोटक की स्मगलिंग, उनके बारे में जागरूक करना है। इस रैली के माध्यम से हम लोग जो यूथ है उसको भी ड्रग्स के प्रति जो है जागरूक कर रहे हैं। साथ ही साथ इस रैली में हम लोग अभी तक जो है हज़ारों लोगों को जो जागरूक कर चुके हैं और जो गवर्नमेंट ऑफ इंडिया के बहुत सारे मिशन हैं जैसे बेटी बचाओ बेटी पढ़ाओ, फिट इंडिया मूवमेंट, स्वच्छता अभियान, उसको भी हम लोगों को जागरूक कर रहे हैं। ये आपको बताते मुझे बड़ा हर्ष हो रहा है कि ये भारत की मुख्य भूमि की तटीय इलाके में साइकिल से रैली करने वाली पहली रैली है, जो कि पूरे 6553 किलोमीटर को पूरा करेगी। इस रैली का जो मोटो वो है सुरक्षित तट समृद्ध भारत, यानी कि हमारे तट अगर सुरक्षित रहेंगे तो हमारा भारत जो है तरक्की करेगा। इस रैली में हम लोग
रास्ते में पड़ने वाले भारतीय स्वतंत्रता संग्राम में भाग लिए हुए लोगों के परिवारजनों से भी मिले हैं, उनसे भी मिले हैं और ऐतिहासिक स्थल हैं उन पर भी हम लोग मिल रहे हैं और आगे भी मिलेंगे। भारत में भ्रमण करने का हमारा इसके साथ साथ मकसद ये भी है कि हम फिजिकली तो लोगों से मिल रहे हैं, वर्चुअली भी जो है लाखों लोग हमारी इस रैली से जुड़ रहे हैं। जैसे इंस्टाग्राम, आपका ट्विटर के माध्यम से इस रैली को देख रहे हैं और वर्चुअली इस रैली से जुड़ रहे हैं। CISF అండ్ ONGC అది కాక మరి వరకు మొత్తం మీద 50 మంది ఇంచుమించు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఇక్కడ దాకా. ఇంకా టోటల్ స్ట్రైట్ వచ్చి 6000 కిలోమీటర్ల దాకా ఉంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కోస్టల్ ఏరియాలో డెవలప్ చేయడం కోసం, తర్వాత యాంటీ డ్రగ్స్ అని ఇలాంటి వ్యతిరేకంగా అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ మనకి అవేర్నెస్ తీసుకురావడం కోసం చేయడం జరుగుతుంది. దీనికి భాగంగా మనకి ఇక్కడ నర్సాపురం కూడా ఒక పాయింట్ ఇచ్చి మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన CIFLకి మొత్తం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. సరే, ఇది ఇక్కడ నుంచి ఇంకా ఇంచుమించు 5000 కిలోమీటర్లు చేయాల్సి వస్తుంది. ఇలాగే ప్యారలల్గా అటు నుంచి గుజరాత్ నుంచి కూడా మళ్ళీ కన్యాకుమారి వరకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. ఇది ఏంటంటే కోస్టల్లో ఉన్న ఏరియా వాళ్ళకి మొత్తం అందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం యాంటీ డ్రగ్స్ కానీ యాంటీ టెర్రరిజం కానీ ఇలాగా ఏది చేయకుండా ఉండి అందరికీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు CS స్టాఫ్ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెళ్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ CSP 56వ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈ సేఫ్ కోస్ట్ అండ్ ప్రాస్పరస్ ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. జాతీయ భద్రత, సాగర తీరం భద్రత అనే దాన్ని తీసుకుని మొత్తం 125 మంది, సుమారు 125 మంది టీం అండి. మార్చి 7వ తారీఖున సార్ చెప్పినట్టు అమిత్ షా గారి చేతుల మీదకి ఇది ప్రారంభమయ్యి గుజరాత్ నుంచి ఒక టీము, అలాగే బెంగాల్ నుంచి ఒక టీము స్టార్ట్ అయ్యి మొత్తంగా మార్చి 31వ తారీఖు అంటే 25 రోజుల సుదీర్ఘ సైకిల్ యాత్రకు చేసుకుంటూ మన కలకత్తా ఇక్కడ చేరబోతున్నారండి, కన్యాకుమారి చేరబోతున్నారు. సుమారు వీళ్ళందరూ కవర్ చేసేది 6553 కిలోమీటర్లు. మామూలు విషయం కాదండి. 25 రోజుల్లో 6553 కిలోమీటర్లు. మొత్తం ఈ 125 మందిలో 14 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, బాలికలు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఇదంతా కూడా వాళ్ళు చేస్తుంది మనకి అవగాహన కల్పించడం కోసం, జాతీయ భద్రత మీద, సాగర తీరం యొక్క భద్రత మీద మనకి అవగాహన కల్పించడం కోసం. ముఖ్యంగా మనకి తీర ప్రాంతంలో పెరిగిపోయిన ఈ యాంటీ సోషల్ యాక్టివిటీస్ లైక్ స్మగ్లింగ్, డ్రగ్స్, ఇవన్నిటి మీద మన యువత అందరికీ కూడా, కుర్రవాళ్ళకి, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అందరికీ కూడా, ఈ కమ్యూనిటీస్ అందరికీ, కోస్టల్ కమ్యూనిటీస్ అందరికీ కూడా మంచి మెసేజ్ ఇవ్వడం కోసం పాపం వీళ్ళందరూ యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. మండు వేసవిలో చాలా ప్రతి చోట ఆగుతున్నారండి. మనం ఇక్కడ మన ఈ ONGC నర్సాపురం వాళ్ళ టీం వాళ్ళు ఇక్కడ వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చారు, వీళ్ళు ఇక్కడ ఆగడానికి ఆతిథ్యం ఇచ్చారండి. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ONGC టీం నర్సాపురం వాళ్ళకి. సో చాలా ముఖ్య ఉద్దేశం అండి. వాళ్ళ మంచి ఉద్దేశాన్ని మనం అందరం అర్థం చేసుకుని వీళ్ళు ఇంత సైకిల్ యాత్ర చేస్తున్నారంటే 6553 కిలోమీటర్లు మామూలు విషయం కాదు. సో ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఉద్దేశం మంచిగా నా అందరికీ, మా సాగర తీర ప్రాంత ప్రజలందరికీ కూడా చేరాలని కోరుకుంటూ, మీరందరూ ఆరోగ్యంగా 31వ తారీఖున మీ కన్యాకుమారి చేరాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1549వ రోజు గౌరవనీయులు నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలుపుతూ మేకా సందీప్ USA వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి పేద పేషెంట్లకి మరి ఉచిత భోజనాలు ఏర్పాటు చేసి ఈ రోజుకి 1549 రోజులైంది. ఈ 1549 రోజుల నుంచి మేము ఎక్కడ ఆక్కంట మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము నడుపుతున్నామంటే కారణం మాకు దాతల యొక్క సహకారం. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరి మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ బాబు గారికి మా ధన్యవాదాలు అని చెప్పి శ్రీ మేకా సందీప్ గారు
ఈ ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కూడా సందీప్ గారే ఈ ఉచిత భోజనాలన్నీ నిన్న కూడా ఏర్పాటు చేశారు. మరి వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వృద్ధులతో ఇటువంటి కార్యక్రమాలకు వారు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.